మీ సిస్టర్ సుష్మిత గారు మీ పెద్దనాన్నగారితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు మీ ఫ్యామిలీలో హీరోలను పెట్టి ఎప్పుడు పెద్ద సినిమా తీస్తారు, అలాంటి బ్లాక్ బస్టర్ కొడతారు. ఇది సోషల్ మీడియాలో ఉన్న చాలామంది నెటిజన్ల తరపున అలాగే ఫ్యాన్స్ తరపున నేను అడుగుతున్నాను. రాకాస హిట్ రిలీజ్ అయిన వెంటనే సార్, ఎవరితో రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా చేస్తాను సార్. మీ ఫ్యామిలీలో ఏ హీరోతో చేస్తారని మా ఫ్యామిలీలో ఎవరితోనా చెప్పండి సార్. అప్పుడే చెప్పండి. నేహరిక గారు ఇక్కడ మనం కమిటీ కూరళ్ళు అప్పుడు మాట్లాడుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేస్తారా లేకపోతే సక్సెస్ మీట్కి వస్తారా, అదేంటంటే ఐ ట్రై అన్నారు. బట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు, ప్లస్ అంటే ఆయన సినిమా కూడా రిలీజ్గా ఉంది కాబట్టి సో మరి దేనికి తీసుకురాబోతున్నారు, ఏం లాంచ్ చేయించబోతున్నారు? ఉస్తాద్కి ఆయన ప్రమోషన్స్ ఆయన ఏదైనా డేట్స్ ఇస్తే అందులో ఒకటో రెండో రాలితే అవి నేను తీసుకుంటాను సార్. బట్ ఆబ్వియస్లీ ఐ వాంట్ హిమ్ టు ప్రమోట్ హిస్ ఫిల్మ్. ఆయన సినిమా ప్రమోషన్ అక్కర్లేదు, బట్ స్టిల్ ఆయన వస్తే ఏ ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్కో దేనికైనా వస్తే దెన్ ఇఫ్ హీస్ ఫ్రీ దెన్ డెఫినెట్లీ ఐ వాంట్ సార్ నా ఫ్యామిలీ స్క్రీన్ కెమెరా ముందుకొచ్చి ప్రమోట్ చేసినా చేయకపోయినా నేను ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వస్తాను, ఇంటి నుంచి బయటకు అడుగు పెడతాను అంటే అది వాళ్ళు ఉన్నారని ధైర్యంతోనే. సో అంటే లాస్ట్ టైం ఒకసారి ఆయన మేనరిజం మీరు ఇమిటేట్ చేశారు ఒక షోలో, అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు మన సాంగ్ కూడా వచ్చింది. ఒక్కసారి మరి ఫ్యాన్స్ కోసం ఏమన్నా సార్ బాబాయ్దా సార్? సంగీత్ గారు ఇక్కడ అంటే ఇందా మీరు హగ్ అన్నారు, ఆ హగ్ ఏదో క్లారిటీ లేదు. ప్రభాస్ గారు హగ్గా లేకపోతే హీరోయిన్ హగ్గా ఏదో మిస్ అయింది అన్నారు. ఏం హగ్ అది? అదే సార్ వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇందాక నుంచి ఏమీ రావట్లేదా అని చూస్తున్నాను సార్. అమ్మయ్య ఒకటి వచ్చేసింది, అమ్మయ్య సినిమా కూడా దిష్టి అంతా పోయింది సార్. హ్యాపీ, వెరీ హ్యాపీ సార్. నాకు హగ్ ఇస్తే నేను అందరిని హగ్ చేసుకుంటా సార్. నాకు హగ్గే సార్. అడుగుతున్నా ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు అడిగితే నాకు తమ్ముడు 2 నిమిషాలు, నాకు ప్రభాస్ నాకు కావాలి, నాకు పవర్ స్టార్ గారు హక్ కావాలి, నాకు చిరంజీవి గారు హక్ కావాలి, నాకు అందరు హక్స్ కావాలి సార్. నాకు నేను అలాగా 6 ప్యాకా తమ్ముడు, మనం డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తమ్ముడు, నువ్వేం ఆడుతున్నావు? బట్ లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్లా ఒక లిస్ట్ పెట్టుకుని ఐ హ్యావ్ టు డూ ఈ జానర్స్ అని కాదు. బట్ నాకు కథ విని నచ్చితే నేను చేస్తాను అంతే. డెఫినెట్లీ ఐ వాంట్ టు చేంజ్ మై జానర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఐమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్ విత్ ధీరజ్, సో దట్ ఈస్ అ కంప్లీట్ జానర్ షిఫ్ట్. బట్ నాట్ it's not a serious film that I'm going to do. Every film I do, it will have entertainment because that's what they expect from me, and it is also a little bit of my duty. నేను డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాలి అది, బట్ డిఫరెంట్ వేలో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఆల్ ది బెస్ట్.